హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ ములక్కాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి మసాలాలు లేకుండా ఈ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు సగం వేగాక 3 ఫ్రెష్ ములక్కాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ములక్కాయను మగ్గనివ్వాలి. ములక్కాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో 1 కేజీ బీరకాయలను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎటువంటి మసాలాలు లేకుండా ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలిపాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయను ఉడకనివ్వాలి. బీరకాయ ములక్కాయ ఈ విధంగా ఉడికిన తర్వాత అందులోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. బీరకాయలోని వాటర్ అంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ కారం వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్లోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత బీరకాయ ములక్కాయ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ములక్కాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.